హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనకైతే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనేది రావడం జరిగింది. మీరైతే అప్ టు 7.5 లాక్స్ పర్ యానం అయితే మీరు ఎర్న్ చేద్దాం అనుకుంటే లెక్కైతే ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. మీరు ఏ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే మీరైతే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ స్ట్రీమ్, డిపార్ట్‌మెంట్‌తో పని లేదు. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. ఏ బ్యాచ్ అయినా పర్వాలేదు. ఈ జాబ్‌కైతే మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో అయితే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా అయితే వీడియో చూడండి. మీకు ఏదైనా డౌట్స్ గాని, క్వెరీస్ గాని ఏమైనా ఉంటే అవైతే కామెంట్స్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకైతే ఈ జాబ్ అనేది లింక్డ్ఇన్‌లో పోస్ట్ అవ్వడం జరిగింది. మనకైతే స్కేలార్ కంపెనీ నుంచైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ స్కేలార్ కంపెనీ అనేది కొత్తగా స్కేలార్ యూనివర్సిటీ అనే ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్‌లో అయితే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్‌తో అయితే టై అప్ అయిన తర్వాత వీళ్ళైతే ఒక డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేవి కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఇందుకు గాను దాంట్లో ఒక జాబ్ రోల్ అయితే మనకి ఇవ్వడం జరిగింది జాబ్ నోటిఫికేషన్‌లో. మనకిక్కడ చూసుకున్నట్లయితే బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ జాబ్ రోల్ అయితే మనకి రావడం జరిగింది. మీరైతే ఒక బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్‌గా వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క డ్రైవింగ్ స్కిల్స్, సేల్స్ అండ్ గ్రోత్‌లో అయితే మీరైతే వర్క్ చేయాల్సుంటుంది. మీకైతే డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. మనకిక్కడ ఇవ్వడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఇక్కడ చూసుకున్నట్లయితే క్లోజింగ్ సేల్స్, మీరు ఒక సేల్స్‌నైతే క్లోజ్ చేయడం అండ్ పెర్ఫార్మన్స్ మానిటరింగ్ అండ్ అక్కడ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది, మీరైతే పెర్ఫార్మన్స్‌ని మానిటర్ చేయడం అండ్ థ్రైవింగ్ అండర్ ప్రెషర్ అండ్ ప్రెషర్ వర్క్‌లో కూడా అయితే మీరైతే వర్క్ చేయడం అండ్ సెల్లింగ్ ఎక్స్‌పర్టైజ్ అండ్ బిల్డింగ్ ట్రస్ట్ అండ్ అక్కడ కస్టమర్స్ అయితే ఎవరైతే ఉంటారో అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో అయితే ఒక మంచి ట్రస్ట్‌నైతే బిల్డ్ చేయడం. వాళ్ళతో అయితే మంచిగా కమ్యూనికేట్ చేయడం. మీరైతే ఈ వర్క్స్ అయితే చేస్తూ ఉండాలి. మనకిది స్కేలార్ యూనివర్సిటీ అనేవాళ్ళు ఈ అనదర్ కోర్స్‌లో అయితే అంటే ఈ ప్రోగ్రామ్‌లో అయితే క్రెడిట్ వాళ్ళతో అయితే టై అప్ అయ్యి మనకైతే ఈ కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్ జాబ్ రోల్ కిందైతే మీరైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకిక్కడ డెసిగ్నేషన్ వచ్చేసరికి బీడీఏ అండ్ లొకేషన్ వచ్చేసరికి రిమోట్ అన్నమాట. మీరైతే ఇంటికాడ నుంచే వర్క్ చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అన్నమాట. మీరైతే ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు. తర్వాత మనకి స్టైఫండ్ వచ్చేసరికి అప్ టు 7.5 లాక్స్ పర్ యానం అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఒకవేళ జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీరైతే ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వాలి అని చెప్పి మనకిక్కడ ప్రొవైడ్ చేశారు. మనకైతే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి స్ట్రాంగ్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మీకుండాలి. తర్వాత విల్లింగ్‌నెస్ టు లెర్న్ అండ్ అడాప్ట్ చేంజింగ్ మార్కెట్ ట్రెండ్స్ అండ్ కస్టమర్ ప్రిఫరెన్సెస్ అండ్ ప్రొడక్ట్ ఆఫరింగ్స్ అయితే మీకొచ్చుండాలి. మీకేదన్నా ప్రీవియస్‌గా సేల్స్‌లో ఎక్స్‌పీరియన్స్ గాని అండ్ కస్టమర్ సర్వీస్‌లో ఏదన్నా ఎక్స్‌పీరియన్స్ గాని ఉన్నట్లయితే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఎక్కువవుతుందనమాట. సో, జస్ట్ ప్లస్ పాయింట్ అవుతుంది. లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి అప్లై చేయడానికైతే ట్రై చేయండి. మీరు గనక ఈ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే, ఇక్కడ మనకి ఫార్మ్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. అప్లికేషన్ ఫార్మ్ లింక్ అనేది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీరు గనక మనకైతే ఒక ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా అయితే ఫార్మ్ ఓపెన్ అవుతుంది. స్కేలార్ యూనివర్సిటీ ఫర్ ద ఇండస్ట్రీ ఫ్రమ్ ద ఇండస్ట్రీ అని చెప్పి మనకి బిజినెస్ డెవలప్‌మెంట్ అసోసియేట్స్ ఫర్ స్కేలార్ యూనివర్సిటీ అని చెప్పి మనకి రావడం జరుగుతుంది. ఈ ఫార్మ్‌నైతే మీరు ఫిల్ అప్ చేయాలి. ఇక్కడ మీరు కిందకి డౌన్ స్క్రోల్ చేసినట్టయితే మీ నేమ్, ఈమెయిల్ ఐడీ అండ్ ఫోను నంబర్, మీకేదైనా ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎక్స్‌పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్ అని చెప్పి క్లిక్ చేయండి. తర్వాత లేకపోతే కరెంట్ కంపెనీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాడు లేకపోతే ఎన్‌ఏ అని చెప్పి పెట్టండి. నాట్ అప్లికబుల్ అని చెప్పి. దీనికి కూడా కరెంట్ డెసిగ్నేషన్, కరెంట్ సీటీసీ ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే ఎన్‌ఏ అని చెప్పి పెట్టండి. తర్వాత విల్ యూ ఏబుల్ టు జాయిన్ అస్ ఇమ్మీడియేట్‌లీ యెస్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడైతే మీ రెజ్యూమ్‌నైతే అప్‌లోడ్ చేయాలి. మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసే ముందల ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్టు అయితే మీరు రెజ్యూమ్‌ని అప్‌డేట్ చేసి, మోడిఫై చేసి మాత్రమే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. అప్పుడే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఇమాజిన్ ఏ సినారియో వేర్ ఏ కాంపిటీటర్ ఈస్ ఆఫరింగ్ ఏ సిమిలర్ స్కిల్స్ బేస్డ్ డిగ్రీ ప్రోగ్రామ్. హౌ వుడ్ యూ పొజిషన్ స్కేలార్ యూనివర్సిటీ యాస్ ఏ మోర్ అట్రాక్టివ్ ఆప్షన్? ఇక్కడైతే మనకి క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్కేలార్ యూనివర్సిటీ కంపెనీని మీరు ఏది విధంగా చూస్తారు? అంటే అట్రాక్టివ్ ఆప్షన్‌గా చూస్తారా? మీకేదైనా జాబ్ వచ్చినట్లయితే అలా మనకి డిఫరెంట్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరైతే ఈ క్వెషన్స్ అనేది జాగ్రత్తగా చదివిన తర్వాత మీరైతే ఆన్సర్స్ చేయండి. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఇక్కడ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకైతే ఈ అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మీకైతే ఈమెయిల్ అనేది రావడం జరుగుతుంది. మీరు గనుక సెలెక్ట్ అయినట్లయితే సో, ఈమెయిల్ చెక్ చేసుకుంటా ఉండండి. ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే కాబట్టి మీరందరూ అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి.
ఇంకా మీకు ఎలాంటి క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.